జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, యోగి ఆదిత్యనాథ్ గారి పోలీసులు జిహాదీలు కట్టే తాట తీసి వదిలిపెట్టారు. సరే, ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? జిహాదీలు వీళ్ళ మూలంగా ఒక్క మన భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచమంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతుంది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈ జిహాదీల మూలంగా నానా కష్టాలు పడతారు. అదే విచిత్రమో కానీ ఈ జిహాదీలు ఎక్కడున్నా సరే ఆ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి అయితే చెందం, ఓకేనా? పైగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతాయి. చివరకు ఈ జిహాదీగాళ్ళు అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, జర్మనీ వంటి అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కుక్క తోక వంకర అన్నట్టు వాళ్ళ బుద్ధిని అయితే పోనిచ్చుకోరు. ఈ జిహాదీలు ఎక్కడున్నా సరే అరాచకవాదమే నడుస్తూ ఉంటుంది. ఈ జిహాదీలను సగం పిచ్చోళ్ళు అనొచ్చు. అంటే మత పిచ్చితో కొట్టుకు చచ్చేటటువంటి సగం పిచ్చోళ్ళు అనమాట. వీళ్లకు దేశం, ధర్మం, జాతీయత, మానవత్వం, మనుషుల విలువ, దయ, జాలి, కరుణ అనేటివి నువ్వు ఎత్తుకున్నా భూతద్దం పెట్టి ఎతికినా కూడా మచ్చుకైనా కనపడం. వీళ్ళు ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంగా నాశనం అయిపోవాల్సిందే. బతకదు. అది పచ్చటి గడ్డైనా కానీ కాలి బూడిద అవుతుంది, ఆ మారిగా ఉంటుంది. ఉదాహరణకు మన దేశంలోని కాశ్మీర్ తీసుకోండి. అక్కడ ఉన్నటువంటి వనరులకు, ప్రకృతికి, వాతావరణానికి అది స్విట్జర్లాండ్ అమ్మ ముగుళ్ళ ఉండాల్సింది. అవునా కాదా నేను చెప్పేది? కానీ ఈ జిహాదీల మూలంగా అది కాస్త రక్తపు టేర్లు బారుతా ఎప్పుడు కూడా తీవ్రవాద ఘటనలతో అట్టుడికిపోతానిది. ఏదో దేవుడి వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి ఈ ఆర్టికల్ 370 తీసుకొచ్చి ఇప్పుడు ఏదో మార్పు వస్తుంది. కానీ లేకపోతే ఇంత ముందు అంత ఎట్లుంది అక్కడ. కనీసం ఆడివి భారతీయ జెండా ఎగరేయాలనే కూడా సాహసం చేసేవాళ్ళు కాదు, అంత దారుణంగా ఉంది. సరే, ఇకపోతే కేరళ రాష్ట్రం తీసుకోండి. పచ్చటి కొండలు, కోనలు, వాగులు, సెలయేళ్లు, ప్రకృతితో ఆహ్లాదకరంగా భూలోక స్వర్గం లాగా ఉంటుంది కేరళ. కానీ కేరళలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడ మత ఛాందస్వాదులు ఏ విధంగా రెచ్చిపోతున్నారో మీకు కూడా బాగా తెలుసు. అంతెందుకే స్వామి, కరోనా వచ్చింది అంటే బయట దేశాల నుంచి ఫస్ట్ వచ్చింది ఆడ కేరళలోనే వచ్చింది. ఎంతెందుకు ఈ తీవ్రవాద సంస్థలు PFI, SDPI ఇవన్నీ కూడా పుట్టుకొచ్చింది ఆడ కేరళలోనే. ఈ కేరళలో ఉన్నటువంటి మత ఛాందస్వాదులంతా కూడా హిందువుల మీద ఏ స్థాయిలో దాడులు చేస్తున్నారో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, లేకపోతే ఈ హిందూ యాక్టివిస్టుల మీద కావచ్చు, వాళ్ళందరి మీద ఏ విధంగా ఏ స్థాయిలో దాడులు చేస్తారో మీకు అందరికి కూడా తెలిసిందే. అటువంటి అందమైన రాష్ట్రాన్ని వీళ్ళు వల్లకాళ్ళలాగా చేస్తున్నారు కేరళ వాళ్ళు. ఇకపోతే పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లే. ఇప్పుడు కూడా ఈ రోటికి కూడా అక్కడ ఏం జరుగుతుందో 2-3 రోజులుగా మనం చెప్పుకుంటానే ఉన్నాం, అవునా కదా? ఒకప్పుడు బాగా బ్రతికేటువంటి ఈ రాష్ట్రాలు ఇప్పుడు ఆకలి, దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అయితే పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే ముజఫర్ నగర్ పట్టణం ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ ముజఫర్ నగర్లో ఒక వర్గం జనాభా ఎక్కువగా ఉంటుంది. నిన్నెవరో ఒక ఆయన కామెంట్ పెట్టినాడు, ఏమి నువ్వు ఒక వర్గం అంటున్నావే, నువ్వు ఓపెన్గా చెప్పే ధైర్యం నీకు లేదని. ఆయన నా ధైర్యం ఏందో నాకు తెలుసు. ఏమే ఇన్ని రోజుల నుంచి న్యూస్ అఖండాన్ని ఫాలో అవుతున్నా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. దానికి నేను ఎందుకు వాళ్ళ ఒక వర్గం అని చెప్పేసి నేను ఎందుకు సంబోధిస్తున్నానో నీకు కొంచెం అర్థమైతే నువ్వు అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుంది? ఇన్ని చెప్పేవాడిని ఆ ఒక మొక్క చెప్పలేక కాదు, అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ముందు ఫస్ట్ ఆ నాలెడ్జ్ మనకు ఉండాలా. ఎందుకు ఈ మనిషి ఆ ఒక మొక్క చెప్పడం లేదు, మిగతా అన్ని చెప్తా కూడా అనేసి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఈ యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, మనం ఎట్టబడితే అట్ట మాట్లాడితే వీడియోని అయితే ఎత్తిపారు దొబ్బుతారు, లేకపోతే ఛానల్ని ఎత్తిపారు దొబ్బుతారు. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలా. చెప్పలేక కాదు, చెప్పలేకపోతే అసలు నేను ఈ ఛానల్ పెట్టేవాడే కాదు. సరే, ఈ ముజఫర్ నగర్లో ఆ వర్గం జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జిహాదీలు కూడా అక్కడ ఎక్కువగా ఉంటారు. ఇకపోతే ఈ ముజఫర్ నగర్ పట్టణంలో ఒక గ్రామీణ బ్యాంక్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ గ్రామీణ బ్యాంకులో ఒక హిందూ యువకుడు, అదేవిధంగా ఒక ముస్లిం మహిళ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా సరే కొలీగ్స్, కలిసి పనిచేస్తారు ఏమే కాబట్టి స్నేహంగా ఉంటారన్నమాట. పరిధులు అనేటివి ఉంటాయి కదా, సరే కలిసి పనిచేసేటప్పుడు. అయితే నిన్న ఆ ముస్లిం మహిళ వెళ్లాల్సినటువంటి బస్సు మిస్ అవడంతో ఇక ఆ హిందూ యువకుడు ఏం చేసినాడు, ఆ హిందూ మహిళను తన బైక్ మీద ఎక్కించుకొని తీసుకుపోతా ఉన్నాడు. అదే సమయంలో అటువైపుగా కొంతమంది ఈ జిహాదీగాళ్ళంతా బైకుల మీద తిరుగుతా వచ్చినారు. వాళ్లకు వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నటువంటి దృశ్యం అయితే కనపడింది. అయితే ఆ బైక్ పైన మన వీర హనుమాన్ ఫోటో అయితే ఉన్నిందంట. ఏది? ఆ యువకుడు బైక్ పైన. కానీ ఆ బైక్ పైన ప్రయాణిస్తున్న మహిళకు బొర్కా ఉన్నది. అంటే బండి చూస్తేనేమో హిందువుల బండిగని, అంటే వీడు హిందువు, వెనక కూర్చోండేది ఎవరు? ముస్లిం మహిళ, పైగా బొర్కా వేసుకోండి. దీంతో ఇక జిహాదీగాళ్ళంతా ఆ బైక్ నాపేసి వీళ్లతో వాగ్వాదానికి దిగినారు. తాము ఫ్రెండ్స్ అని, తాము ఒకే చోట పనిచేస్తా ఉంటామని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఆ జిహాదీలు 6 కలిసి ఆ హిందూ యువకుడిని చితకబాదేశారు. పాపం
పాపం అడ్డం వచ్చేటువంటి ఆ ముస్లిం మహిళపైన కూడా చేయి చేసుకుని ఆమెను కూడా చచ్చేటట్టు కొట్టారంట. ఇక ఈ జిహాదీగాళ్ళు వీళ్ళని కొట్టి వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేశారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ 6 జిహాదీలపైన కేసు పెట్టకుండా ఆ 6 మంది జిహాదీలను పోలీస్ స్టేషన్కి అయితే పిలిపించి వాళ్ళను బొక్కలో వేసి ఒక్కొక్కరిని చితకబాదేశారట్టే. మామూలు కాదు, ఊరి చెత్త కొడతారు తెలుసా మీకు? ఆ ఊరి చెత్త కొట్టేట్టు ఒక్కొక్కరిని చితకబాదేశారు. ఒక్కొక్కరిని దెబ్బలు బయటికి కనపడకుండా కుక్కను కొట్టేట్టు కొట్టారంట. ఈ జిహాదీగాళ్ళ మోకాళ్ళను టార్గెట్ చేసి నడవలేకుండా మోకాళ్ళ చిప్పలు పగిలిపోయేటట్టు కొట్టారు. అంతే. ఇక ఆ 6 జిహాదీలు అయ్యో బాబో మమ్మల్ని విడిచిపెట్టండి, ఇక మేము ఏ తప్పు చేయమని చెప్పేసి పోలీసుల కాళ్ళు పట్టుకునేంత వరకు వాళ్ళను పోలీసులు అయితే ఉతికి పారేశారంట. ఇక వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఎలాగోలా కుంటుకుంటా నడుస్తా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినారు. యోగి మార్క్ యాక్షన్ అంటే అట్టుంటుంది. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా, మీరేమో లవ్ జిహాద్ అని చెప్పేసి సరే ఇప్పుడు హిందువులను కావచ్చు, లేకపోతే క్రిస్టియన్లు కావచ్చు, లేకపోతే సిక్కులను కావచ్చు, జైనులు కావచ్చు, వాళ్ళ ఆడబిడ్డలను టార్గెట్ చేసి ఏది మీ ఒరిజినాలిటీ దాచిపెట్టి కూడా అర్థమవుతుందా, మేము హిందువులకి అని చెప్పి చెప్పుకుంటా, లేకపోతే మేము క్రిస్టియన్లకి అని చెప్పి చెప్పుకుంటా, లేకపోతే మేము జైన్లు మేము సిక్కులు అని చెప్పి చెప్పుకుంటా ఆ ఆడబిడ్డలను టార్గెట్ చేసి వాళ్ళను ప్రేమ అని చెప్పి వాళ్ళ మాయలో దింపి వాళ్ళేమో పెళ్లిళ్ళు చేసుకొని మతం మార్చొచ్చు. కానీ ముస్లిం మహిళ పక్క మతస్థులతో కనీసం జర్నీలు కూడా చేయకూడదా? అంటే మీ వరకు అయితే ఒక రూలు, వాళ్ళ వరకు అయితే ఒక రూలా? అందరికీ ఒకటేగా ఉండాలి కదా. ఇది తప్పు. మారితే ఫస్ట్ మీరు కూడా మారండి. మీరు ముస్లింలనే పెళ్లిళ్ళు చేసుకోండి, ఏమే మిగతా మతస్థుల జోలికి అయితే పోవద్దు. అలాగే మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు వాళ్ళని ప్రశ్నించవచ్చు. ఏది మనం కరెక్ట్గానే ఉన్నాం కదా, మేము కరెక్ట్గానే ఉన్నాం కదా, మీరు ఎందుకు ఈ మార్చి చేస్తారని చెప్పేసి మీరు ప్రశ్నించవచ్చు. మనం తప్పు చేస్తా ఎదుటి తప్పు చేస్తానంటే అది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా, అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.